గోవింద గోవింద. నమస్కారం భక్తులారా, శ్రీనివాస కథామృతం ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి భూమిపై శ్రీనివాసులుగా ఎందుకు అవతరించారో తెలియజేసే అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన కథ పురాణ సంప్రదాయాల్లో ప్రసిద్ధిగా చెప్పబడిన కథల ఆధారంగా రూపొందించబడింది. భక్తులారా, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎందుకు అవతరించారో మీకు తెలుసా? భృగు మహర్షి విష్ణుమూర్తి ఛాతిని ఎందుకు తన్నారు? ఆ ఒక్క సంఘటన వల్లే తిరుమలలో శ్రీనివాసుడి అవతారం జరిగిందని పురాణాల్లో ప్రసిద్ధిగా చెప్పబడుతుంది. ఆ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. భృగు మహర్షి పరీక్ష. ఒకప్పుడు దేవతలకు ఒక సందేహం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారు? దీనికి సమాధానం తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపారు. మొదట భృగు మహర్షి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఆయన్ను పట్టించుకోలేదు. తరువాత శివుని వద్దకు వెళ్ళారు. అక్కడ కూడా మహర్షి తృప్తి కలగలేదు. చివరిగా వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. భృగు మహర్షి కోపంతో విష్ణుమూర్తి ఛాతిపై కాలితో తన్నారు. కానీ విష్ణుమూర్తి కోపడలేదు. బదులుగా మహర్షి పాదాలను పట్టుకొని ఇలా అన్నారు: మహర్షి, నా ఛాతి గట్టిగా ఉంది, మీ పాదానికి నొప్పి అయ్యిందా అని అడుగుతూ తను చేసిన తప్పును భృగు మహర్షి గ్రహించి స్వామి పాదాలపై పడి క్షమాపణ కోరారు. అయితే లక్ష్మీదేవి చాలా బాధపడ్డారు. తన నివాసమైన విష్ణుమూర్తి ఛాతిని అవమానించారని భావించి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చారు. లక్ష్మీదేవిని వెతుకుతూ మహావిష్ణువు కూడా భూమిపై శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివసించారు. తరువాత పద్మావతి దేవిని వివాహం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిగా కలియుగ ప్రత్యక్ష దైవమయ్యారు. ఈ కథ చెప్పే నీతి: ఈ కథ మనకు వినయం, క్షమాగుణం, సహనం ఎంత గొప్పదో నేర్పుతుంది. కోపానికి బదులుగా ప్రేమతో స్పందించడం దైవత్వానికి గుర్తు అని ఈ కథ సందేశం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి కథల కోసం మా శ్రీనివాస కథామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోవింద గోవింద. శ్రీ వెంకటేశాయ నమః.